ఎంఓయూలో దాంట్లోనే మీరు అన్ని శంకుస్థాపనలు అవి చేస్తున్నారు అని చెప్పి అతను ఆరోపణ చేశారు. చాలా విచిత్రం. పిచ్చి జగన్మోహన్ రెడ్డి ఉందనుకున్నాం, కానీ గత వైసీపీ ప్రభుత్వానికి ఒక పిచ్చి ఉంది. ఫైనాన్షియల్ కాన్ఫిడెన్స్ లేకుండా కేవలం ఎన్నికల 90 రోజుల ముందు 60 రోజుల ముందు మీరు కొన్ని వందల వేల కోట్ల రూపాయలకి జీవోలు ఇష్యూ చేసి ఒక పిచ్ టెండర్ పిలిచి కాంట్రాక్టర్లు అమాయకం చేసి టెండర్ అయిపోయిందని చెప్పారు. దాని ఫైనాన్స్ ఎక్కడ ఉందో చెప్పని అమలు గారు అడుగుతున్నాం. గతంలో షుగర్ ఫ్యాక్టరీ కోసం అయితే గతంలో ధర్మశ్రీ గారు దాదాపు 90 కోట్ల పైనే తీసుకొచ్చారు నిధులు. ఇప్పుడు కూటమి ప్రభుత్వం హామీలు ఇచ్చారు, కానీ 7 నెలలు అయినా సరే కనీసం పండగ పూట కూడా పస్తులుంచాల్సిన పరిస్థితి చెరుకు రైతుకు వచ్చిందని నన్ను అంటున్నారు. అదొకటి మీ కూటమి మినిస్టర్ని ఉత్తుత్తి మినిస్టర్ని తీసుకొచ్చి పర్యటన చేయించారని చెప్పి. ఈవేళ గ్రామాల్లో సామెత ఉందండి, ఎవరికైనా ఆరోగ్యం బాగోకపోతే ఫస్ట్ ఆర్ఎంపీ దగ్గర చూపించి, తర్వాత ఇంకో డాక్టర్ దగ్గర చూపించి, ఇంకో డాక్టర్ దగ్గర చూపించి, చివరి కేజీహెచ్ తీసుకెళ్తారండి. 3 నెలలు పోయిన తర్వాత ఆ పేషెంట్ చనిపోతే కేజీహెచ్ తప్పంటారండి. ఈ 3 నెలలు చేసిన తప్పులు, ఈ 3 నెలలు చేసిన పిచ్చి వైద్యం తెలియదండి. మీరు ఈ విషయం మీద ఆలోచించాలి. ఈవేళ జరుగుతున్న ఈ విధ్వంసానికి, ఈరోజు జరుగుతున్న ఈ కష్టానికి మీరు కారణం. నేను ఓపెన్ చెప్తున్నాను కదా, రండి కూర్చుందాం. కూర్చుని 2014 నుంచి 2024 వరకు ఎవరెవరు ఏం చేశారో ఓపెన్గా మాట్లాడదాం. ధర్మశ్రీ గారు, నేను, ఇక్కడ ఉన్న శాసనసభ్యులు, లేకపోతే కొత్తగా వచ్చిన అమర్ గారు, కొత్త చుట్టం వచ్చారు కదా పండక్కి, సంక్రాంతి కొత్త చుట్టం అమర్ గారు వచ్చారు. మరి వారిని కూడా మనం గౌరవించాలి. కాబట్టి ఆ గౌరవ మర్యాదలు అంటే ప్రజాక్షేత్రం తెచ్చుకుందాం.